నమస్తే అండి. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో వచ్చినాక 4,00,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఆ ప్రభుత్వ ఉద్యోగాలు గతంలో తెలుగుదేశం విమర్శించకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోనికి వచ్చిన తర్వాత 1,35,000 ఉద్యోగాలు, ఈ సచివాలయ ఉద్యోగాలు, అవి టెంపరీ, అవన్నీ ఎప్పుడో ఒకప్పుడు పీకేస్తారు అని చెప్పేసి విమర్శించారు. అలాగే అవన్నీ పర్మనెంట్ చేశారు. పర్మనెంట్ ఉద్యోగాలు ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక 4,00,000 ఉద్యోగాలు ఇచ్చామని నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో కూడా చెప్పించడం ఒక విశేషం. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శాసన మండలిలో కొంచెం బలం ఉంది కదా, వాళ్ళకి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ పాయింట్ని రైజ్ చేశారు. వరద కళ్యాణి ఇట్లాంటి వాళ్ళు దాన్ని ప్రశ్నించారు, ప్రస్తావన తీసుకొచ్చారు. దానిపైన కూటమి ప్రభుత్వం నుంచి ఒక టెక్నికల్ వర్డ్ ఉపయోగించారు. ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పాము కానీ నియమించామని చెప్పలేదు అని. అంటే ఎవరెవరో నిరుద్యోగులైనటువంటి వాళ్ళు పనుల కోసం ఎక్కడికో బయటకు పోతారు, అక్కడ వివిధ ప్రైవేట్ కంపెనీల్లోనో లేకపోతే షాపుల్లోనో పనిచేస్తారు. వాళ్ళందరికీ మేమే ఉద్యోగాలు కల్పించామని మీరు చెప్పుకోండి, మా ఖాతాలో వేయండి, అంతేనా? అలా అనుకోవాలా అని ఇప్పుడు అందరూ అనుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఎవరన్నా ఏదన్నా ఉద్యోగంలో చేరితే అది మా ఖాతాలో వేసుకోండి అన్నట్లుంది ఇప్పుడు వ్యవహారం. మరి గవర్నర్ గారితో 4,00,000 ఉద్యోగాలు వేయించామని చెప్పించడం ప్రభుత్వం నుంచి, ఇది మరి ప్రభుత్వం ఏం చేసిందో అది చెప్పాలి. కానీ ఏదేదో జనాల్లో ఏదేదో జరుగుతుంది, జనాలు అవి చేసుకుంటుంటారు, అవి చెప్తే ఎలా? ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని చెప్పొచ్చు, సక్సెస్ అయిందని చెప్పొచ్చు. నమస్తే.